ఓం నమ శివాయ. పరమేశ్వరుడి అష్టోత్తరంలో ఒక నామమైనటువంటి శంకరః అనే నామం గురించి ఇవాళ తెలుసుకుందాం. శంకర నామం ప్రఖ్యాతమైన నామం. పరమేశ్వర నామాలలో శంకర అన్న నామం జీవితానికి అన్వయం చేసుకోని వాళ్ళు ఎవరూ ఉండరు. అందరికీ చిరపరిచితమైనటువంటి నామం. శంకర సంబంధంగా ఆడవారికి శాంకరి అని పెట్టుకుంటారు. శంకరోతి ఇది శంకరః. సమ్ అంటే సుఖం, కర అంటే ఇవ్వడం. సుఖాలకు స్థానమైన వాడు శంకరుడు. సుఖస్థానాలన్నీ తన వద్ద పెట్టుకున్నవాడు సుఖాలకు స్థానమైన వాడు కాదు. మనకు సుఖస్థానాలను అందించినవాడు శుభశంకరుడు. శివుడు బయట సుఖస్థానాలను స్పృశించాడు. బయట ఒక గొప్ప పర్వతం ఉందనుకోండి, పర్వతాన్ని చూసినా సంతోషంగా అనిపిస్తుంది. పర్వతాన్ని చూడడానికి కన్ను పెట్టాడు. బయట గొప్ప వీణానాదం వినడానికి చెవి పెట్టాడు. బ్రహ్మాండంలో మంచి మామిడి పండు రుచి తెలిసి ఆస్వాదించడానికి నాలుకనిచ్చాడు. బయట తిరుగుతున్న కొడుకు, ఆ కొడుకుని ముట్టుకున్నప్పుడు కలిగే తృప్తికి స్పర్శేంద్రియమైనటువంటి చర్మాన్నిచ్చాడు. బ్రహ్మాండంలో ఉన్న సుఖస్థానాలు పిండాండంలో అనుభవించడానికి, వాటి వలన సంతోషం పొందడానికి జ్ఞానేంద్రియాలు ఇచ్చి, వాటి వలన సంతోషాన్ని పొందడానికి రెండిటినీ సమన్వయం చేస్తూ సుఖం అన్న భావన కల్పించిన వాడికి శంకర అని పేరు. ఈశ్వరుని చేరడానికి లోకంలో ఉపయోగపడేది మనుష్య ఉపాధి అనుకూలమైనది. ఈ ఉపాధి ఒక్కదానితోనే ఈశ్వరుని చేరుకునే ప్రయత్నం చేయగలం. సమస్త వాజ్మయం మనుష్యుల కొరికే. ఈ ఉపాధితోనే ఈశ్వరుని చేరగలడు కనుక మనుష్యులకే ఋషి రుణం ఉంటుంది. జీవుడు సంస్కరించబడడానికి ఋషులు సమస్త ప్రయోజనమైన వాగ్మయాన్ని ఇచ్చారు. సుఖం అన్నది ఒక భావన కనుక బ్రహ్మాండంలో ఉన్న వాటిని మనస్సు చూసి, ఈ జ్ఞానేంద్రియాలతో అనుభవించి బాగుందని భావన పొంది రంజిల్లుతుందో దానికి సుఖం అని పేరు. మనస్సు దేన్ని చూసి చీకాకు పడి అది నాకు వద్దని అక్కడ ఉండడానికి అంగీకరించక తిరస్కరిస్తుందో దానికి దుఃఖము అని పేరు. ఈ రెండు భావనలు ఎప్పుడు ఉంటాయి? సు కానీ ధూ కానీ అలాగే ఉంటాయి. మధ్యలో ఖా అలాగే ఉంటుంది. నచ్చితే సుఖ, నచ్చకపోతే దుఃఖ. ఈ రెండే ఉండాలి. వేదం అంగీకరించిన రీతిలో మాత్రమే సుఖాలను అనుభవించాలి. ఆయన పెట్టిన నియమాలను ఏ కట్టుబాటుకి లోబడి అనుభవించవలసి ఉంటుంది అంటే, ఏ నియతి ప్రకారం అనుభవించాలో చెప్పడం వేదం. తానే సుఖస్థానాలను సృష్టించి అనుభవించడానికి కావలసిన ఇంద్రియాలను ఇచ్చినప్పుడు, ఈ సుఖస్థానాలను ఈ ఇంద్రియాలతో అలా అనుభవించవచ్చని కొన్ని నియమాలను పెట్టి ఉంటాడు కదా. ఈశ్వరుడు పెట్టిన నియమాల సంఘాతమే వేదం. ఈశ్వరుడు పెట్టిన నియమాలతో సుఖాలను అనుభవిస్తే ఆయన సంతోషిస్తాడు. సాధారణంగా లోకంలో రెండు రకాలుగా ఉంటుంది సుఖం: పుచ్చుకోవడం, ఇవ్వడం. పుచ్చుకొని అనుభవించే దాని మీద ఉన్న శ్రద్ధ ఇచ్చి సుఖం అనుభవించే దాని మీద సాధారణంగా ఉండదు. ఇచ్చి సుఖం అనుభవించే వాళ్ళకన్నా పుచ్చుకొని సుఖం అనుభవించే వాళ్ళే చాలామంది ఉంటారు. ఇది చాలా హీనమైనటువంటి స్థితి. ఎంతసేపు పుచ్చుకోవడం, దాచుకోవడం ఈ రెండూ తప్పితే ఇచ్చుకొని సుఖించడం జీవితంలో రానే రాదు. ఇచ్చుకోవడం అంటే మనం ఎవరి దగ్గరైనా ఏదైనా ఒక 4 మామిడి పళ్ళు పుచ్చుకున్నాం అనుకోండి, ఆహా ఈరోజు 4 మామిడి పళ్ళు వచ్చాయి అని శుభ్రంగా అన్నంలో వేసుకున్నాం, ఇంట్లో పాది తినేస్తాం. అదే మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు, మన ఇంట్లో అరటిపళ్ళు ఉన్నాయి, బొట్టు పెట్టి 4 అరటిపళ్ళు ఇచ్చి వెళ్ళేటప్పుడు పెద్దవాళ్ళు అయ్యో పళ్ళు కూడా ఊడిపోయే స్థితిలో ఉన్నారు, వాళ్ళకి కాస్త ఇంట్లోకి వచ్చారు కాబట్టి మళ్ళీ ఇంటికి వెళ్ళి ఏమన్నం వండుకుని తింటారండి, కాస్త అన్నం తిందురు కానీ మడిగానే వండానని చెప్పి అన్నం పెట్టి సంతోషపెట్టడం, ఇచ్చి సంతోషపడడం, సుఖపడడం అది వేరు. కాబట్టి చాలామంది పుచ్చుకోవడం, దాచుకోవడం ఈ రెండూ తప్పితే ఇచ్చుకొని సుఖించడం జీవితంలో నేర్చుకోరు. జీవితంలో ఇచ్చి సుఖించడం రావాలి. శరీరంతో అనుభవించి పైకి ఎక్కగల ఒక మెట్టు కానీ ఆ వ్యక్తికి ఏమర్థమైందంటే అమ్మ దగ్గర పాలు తాగి సుఖపడ్డాడు అనే విషయాన్ని అర్థమవుతుంది. నాన్నగారి చెయ్యి పట్టుకుని ధైర్యంగా వెళ్ళడం నేర్చుకున్నాడు. ఆ తర్వాతి కాలంలో సుఖం అన్న మాటకు తెలిసిన అర్థం ఎప్పుడూ ఎవరి దగ్గరో ఏదో పుచ్చుకుని బతికేయడమే. తనదన్నదాన్ని నాది అని ఏ భావం ఉంటుందో ఆ భావన కలిగి వస్తువుని వేరొకరికి ఇచ్చి సంతోషంగా ఉండలేడు. ఇలా అయితే ఏది మొదటి మెట్టో అక్కడే ఉండిపోతాం. ఆ వ్యక్తికి పుచ్చుకోవడమే సుఖం. తనది అన్న దాని మీద ఏ భావన ఉంటుందో ఆ వస్తువుని వేరొకరికి ఇచ్చి సంతోషంగా ఉండకుండా ఉండేవాడు ఎప్పుడూ సంతోషపడలేడు. వారు చాలా అట్టడుగు స్థాయిలో సుఖమన్న మాటకు కట్టుబడి బతికేస్తున్న వాళ్ళు అని అర్థం. పుచ్చుకొని బతకడం కామం, అందులో స్వార్థం, దోషం ఉంటాయి. ఇచ్చి బతకడం ప్రేమలో స్వార్థం ఉండదు కదండి. అందుకనే
శంకర అన్న మాటకి అర్థం గురు రూపంలో, శాస్త్ర రూపంలో మన యందు మార్పు తెచ్చేవాడే ఉంటాడు. పుచ్చుకోవడమే అలవాటైన వారిని కామకులు అంటారు. కామకుడంటే ఆడవారి వంక చూడకూడని చూపు చూసేవాడిని మాత్రమే కాదు, అత్యంత కామకుడై బతుకుతున్నవాడు హిరణ్యకశిపుడై, రావణుడై, కుంభకర్ణుడై వాడు ఎవరంటే ఎప్పుడూ ఒకరికి చేత్తో ఇవ్వలేనివాడు. 5 పైసలు ఇవ్వాలంటే జీవితంలో ప్రాణం పోయినట్లే అనుకునేవాళ్ళు అటువంటి వాళ్ళు. మీరు సాయి చరిత్ర చదివే ఉంటారు చూడండి. అందులోనూ ఒక వ్యక్తి బాబాగారి దగ్గరికి వచ్చి నాకు బ్రహ్మజ్ఞానం కావాలి ఇవ్వండి అని చెప్పి అడగడం. ఆయన బాబాగారు అయ్యో తప్పకుండా నా దగ్గరికి వచ్చిన వాళ్ళు అందరూ డబ్బు కావాలి, ఆరోగ్యం కావాలి, ఐశ్వర్యం కావాలి అని అడిగిన వాళ్ళే తప్పితే బ్రహ్మజ్ఞానం అడిగిన వాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి నీకు ఇప్పుడే బ్రహ్మజ్ఞానాన్ని చూపిస్తాను అని చెప్పి ఆయన ఏం చేస్తారండి, ఒక కుర్రాన్ని పిలిచి ఒక 5, 6 ఇళ్ళకి పంపి నాకు ఒక ₹5 కావాలి ఇవ్వమని చెప్పి అడగమని పంపిస్తూ ఉండడం. అక్కడ వాళ్ళు లేరని చెప్పి ఈ పిల్లాడు వెనక్కి వస్తూ ఉండడం. బాబాగారు ఈ లీల చేస్తూ ఉంటారు. ఇంతలో బ్రహ్మజ్ఞానం కావాలని వచ్చినటువంటి వ్యక్తి ఏం చేస్తాడండి, నాకు బ్రహ్మజ్ఞానం కావాలని వచ్చాను, నువ్వు ఆ పిల్లాడిని ఎక్కడికెక్కడికో పంపి నా టైం అంతా వేస్ట్ చేసేస్తున్నారు, కాబట్టి నాకు వెంటనే బ్రహ్మజ్ఞానాన్ని ఇవ్వండి అంటాడు. అప్పుడు బాబాగారు చెప్తారు ఏమని, ఇదంతా నీకు తెలియాలని చేస్తున్నాను కానీ నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. బ్రహ్మజ్ఞానం అంటే ఏంటండి, అన్నీ వదులుకోవడమే బ్రహ్మజ్ఞానం. కానీ నువ్వేం చేస్తున్నావు, ఒక ₹5 ఆ పిల్లవాడిని అడిగి తీసుకురమ్మని చెప్తున్నాను నేను. కానీ నేను అడిగిన ₹5కి 50 రెట్లు డబ్బు నీ జేబులో ఉంది. ఒక్క ₹5 ఇవ్వడానికి నువ్వు సంశయిస్తున్నావు. ఇక నీకు బ్రహ్మజ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అన్నాడు. అంటే తన దగ్గర ఉన్నా కూడా భగవంతుడే అని తెలిసినప్పటికీ కూడా బాబాగారికి ₹5 ఇవ్వడానికి చేతకాని వాడు ఇక ఏం సుఖపడతాడండి. వాడు ఒకవేళ ఏ 5 పైసలు ఇవ్వాలంటే తప్పనిసరి ఓ ₹10 ఇచ్చాడనుకోండి, అది మళ్ళీ ఎలా ఆదా చేయాలి అనే ఆలోచనే ఉంటుంది అతడికి. ఈ ₹10 సంపాదించుకోవడం కోసం ఒక పూట భోజనం మానేసినా ఆశ్చర్యం లేదు. కాముకుడై జీవిస్తాడు తప్పితే ప్రేమైకమూర్తిగా ఉండలేడు. చూడండి, సంసారంలో భార్యాభర్త ఇద్దరూ ఉంటారు. రోజు భర్త ఆఫీస్కి వెళ్ళొస్తూ ఉంటాడు, ఇంటి పని ఆ భార్య చేస్తూ ఉంటుంది. అంటే బయటికెళ్ళి మనిషి సంపాదించి రావాలి మగవాడన్న తర్వాత ఇంట్లో అంతా చక్కదిద్దుకోవడం భార్య పని, నిజమే. ఎప్పుడైనా ఓసారి ఏమండి ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు, ఎక్కడికో ఓ చోటికి వెడదామని ఉందండి, కాస్త ప్రశాంతంగా ఉంటుంది కదా, పోనీ ఏ గుడికైనా ఎక్కడికైనా వెడదాం, ఊళ్ళకక్కర్లేదు, పెద్ద ఖర్చు కాదు, మన ఊళ్ళో ఉన్న గుళ్ళకే వెడదాం, కాస్త అలా తీసుకుని వెడదామండి. అస్తమాటు ఆఫీస్ అని వెళ్ళిపోతారు. పగలు లేదు, రాత్రి లేదు, ఎప్పుడో పొద్దున్న 8కి ఎడతారు, రాత్రి 9కి వస్తారు. భోజనానికి వచ్చినా తినేస్తారు, మళ్ళీ గబగబా తినేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఒక్కసారి వెడదామండి అలా సరదాగాను, లేకపోతే ఏదైనా ఊరు ఎడదాం, 4 రోజులు ఉండొద్దామండి, నాకేమిటో విసుగొచ్చేస్తోంది ఇంట్లో పని చేసి అంటే ఆ భర్త అలాగే తప్పకుండా తీసుకెడతాను అన్నాడనుకోండి, ఆ భార్య సంతోషిస్తుంది. వెడదాం సరే, నాకు 4 రోజులు సెలవులు వచ్చేటట్టుగా చూసుకుని సెలవు పెట్టుకుని వెడదాం. అయ్యో దీనికి ఇన్ని రోజులు ఆగావా, పోనీ చెప్పుంటే వెడుదుం కదా, ఈసారి నుంచి అలా కాదు, నెలలో ఒకరోజు అలా వెళ్ళి ప్రశాంతంగా కాస్త మీకు తెలిసిన వాళ్ళ ఇంటికి ఎడదామంటే అక్కడికి, లేదంటే ఒక గుడికో గోపురానికో వెళ్ళొద్దాం అన్నాడనుకోండి, ఆ భార్య చాలా సంతోషిస్తుంది. అలా కాకుండా నేను ఆఫీస్కి వెళ్ళొచ్చినందువల్ల నాకు 60,000 జీతం ఇస్తున్నాడు వాడు, నువ్వేమిస్తున్నావు నాకు నీతోటి ఉండడానికి అని అడిగాడు అనుకోండి, వాడు ఎంత మూర్ఖుడండి, ఎంత కామకుడండి. కాబట్టి అది కామకుని లక్షణం. కాబట్టి కామకుడై జీవించేవాడు ఎవరండి, ప్రతి పైసాని ప్రతి క్షణాన్ని అవతలవాడి దగ్గర నుంచి పుచ్చుకుని అనుభవించేవాడు కామకుడు. కంటికి నచ్చితే దాన్ని తనదిగా చేసుకోవాలి అనుకోవడం కామకుని లక్షణం. ఇచ్చి అవతల వాళ్ళు సంతోషిస్తే ప్రేమైకమూర్తి. ఎలా బతికినా కాదని ఈశ్వరుడు అనలేదు. బుద్ధిని ఇచ్చి అది సంస్కరించబడడానికి శాస్త్రాన్ని, గురువుని ఇచ్చాడు. ఎలా బతకాలి అన్నది అది మన మీద వదిలేశాడు. మయోభవేచ శంకరాయచ. గురువు చెప్పింది సత్యమని ఎందుకు నమ్మాలి? చిన్నతనంలో 2 రెళ్ళు 4 అని చెప్తే ఊపిరి ఉన్నంతకాలం అవి సత్యాలని నమ్మినవి జీవితాన్ని చక్కదిద్దుతాయి. గురువు అంటే మనం పతనం కాకుండా తన వాగ్బలం చేత జీవితంలో మలుపు తీసుకుని రాగలిగిన వాడు. పొరపాటు చేత దోషాలు చేస్తూ ఎక్కడ పాడైపోతున్నామో వాటికి విరుగుడు చూపిస్తాడు గురువు. అర్థం చేసుకుని మనం ఎంత కాముకులుగా బతుకుతున్నాం, ఎంత ప్రేమమూర్తిగా బతుకుతున్నాం అని ఆత్మపరిశీలన మనం చేసుకోవాలి. ప్రేమ ఎప్పుడూ ప్రతిఫలాన్ని ఆశించదు.
అమ్మ ఏ విధమైన ప్రేమ ఆశించి చంటితనంలో పాలిచ్చిందండి? తండ్రి ఏ ప్రతిఫలాన్ని ఆశించి చదివిస్తాడు? తల్లిదండ్రుల ప్రేమ అంతే. గురువుగారిది వాత్సల్యం. ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా చెప్పడం తన కర్తవ్యంగా భావించి చెబుతూ ఉంటాడు గురువు. గురువు అంటే మళ్ళీ ఈ శిష్యుడు తనకు ఉపయోగపడతాడని చెప్పినవాడు గురువు కాదు. చూడండి, ఇప్పుడు ఒక టీచర్ ఉన్నాడు. ఈ రోజుల్లో చెప్పాలంటే స్కూల్లో టీచరే ఉన్నాడు. వాడికి బాగా చదివించి ట్యూషన్ కింద కూడా వాడికి ప్రత్యేక క్లాసులు తీసుకుంటూ డబ్బు కూడా ఆశించకుండా పెద్ద డాక్టర్ అవ్వాలి నువ్వని ముందు నుంచి చెబుతూ ఆ ఆ పిల్లాడు పెద్దవాడై అలాగే సీటు సంపాదించి డాక్టర్ అయ్యాడనుకోండి, నాకు వృద్ధాప్యం వచ్చేసింది, నేను అప్పుడు చదివించాను కాబట్టి నాకు వైద్యం ఫ్రీగా చెయ్యి అని చెప్పి ఆశించి ఆ పిల్లవాడిని చదివించేవాడు గురువు కాదు. వాడు కామకుడవుతాడు కదండి. అందుకే తల్లిదండ్రుల ప్రేమ, తల్లిదండ్రులదేంటండి ప్రేమ అంతే. వాళ్ళు కూడా ఏంటండి, చిన్నప్పుడు చంటి పిల్లలుగా ఉన్నప్పటి నుంచి మలమూత్రాలు తీర్చి తల్లి ఏ సమయంలో వాడు ఏడ్చినా పాలిచ్చి విసుక్కోకుండా రాత్రనక పగలనక నిద్ర మానుకుని తిండి మానుకుని తల్లిదండ్రులు ఇద్దరూ కష్టపడి ఆ పిల్లల్ని పెంచుతారు. పెంచిన తర్వాత పెద్దయిన తర్వాత ఆ తల్లిదండ్రులను చూడకపోతే అయినా ప్రేమిస్తూనే ఉంటారు. మీకు ఇదివరకే ఒక చిన్న ఉదాహరణ కింద ఒక నిజంగా జరిగినటువంటి విషయం చెప్పే ఉంటాను. ఒక తల్లి వృద్ధాప్యంలోకి వచ్చిందని చెప్పి ఆ పిల్లవాడు భార్య మాటలు విని తల్లిని వృద్ధాశ్రమంలో చేర్పించడానికని తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. తీసుకెళ్ళిపోతే అక్కడ ఆ వృద్ధాప్యం పెద్దవాళ్ళు ఉంటారు కదండి, చూసుకునే వాళ్ళు ఉంటారు, హెడ్. ఆ చూసుకునే అతను, ఏమ్మా బాగున్నారా, చాలా రోజుల తర్వాత ఇలా వచ్చారు, ఏంటండి విషయం అని అడుగుతాడు ఈ వెళ్ళిన అమ్మాయిని, ఆ తల్లిని. అడిగితే ఆవిడంటుంది, ఏం లేదు బాబు, ఊరికే ఇలాగ ఇందులో చేరదామని మా అబ్బాయి తీసుకుని వచ్చాడు అని చెప్తాడు. చెబితే అప్పుడు అనాథగా ఉన్నాడు, ఒక ఒక ఆవిడ విడిచిపెట్టేసి ఇక్కడ వృద్ధాశ్రమం దగ్గర విడిచిపెట్టేసి వెళ్ళిపోయింది అని చెప్పి, మీరు పెంచుకున్న పిల్లవాడు ఈ పిల్లవాడే కదండి అని అడుగుతాడు ఆ వృద్ధాశ్రమం యొక్క హెడ్. అడిగితే ఈ కొడుకుకి చెంప మీద చెళ్ళును కొట్టినట్టు అనిపిస్తుంది. నేను ఈ తల్లి కడుపున పుట్టకపోయినా ఇంత ప్రేమగా చూసింది, కనీసం ఇంత ప్రేమగా చూసిందన్న విశ్వాసం లేకుండా భార్య మాటలు విని నేను ఈ మంచి మహాతల్లిని నేను ఆ వృద్ధాశ్రమంలో చేర్పించడానికి వచ్చానా అని కనువిప్పు కలుగుతుంది. కాబట్టి ఇది ఆశించకుండానే ఈ రకంగా కనువిప్పు జరగాలి అని కూడా ఏముండదు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూడని వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో. ఎందుకంటే ఎవరి స్వార్థం వాళ్ళు పెంచేసుకుంటున్నారు. వృద్ధాప్యం వరకు అక్కర్లేదు, వాళ్ళకి ఓపిక ఉన్నా సరే. వాళ్ళ ఇంటికి వస్తామన్నా ఇప్పుడు అంత పెద్ద అవసరం లేదండి. కడుపుతోటి భార్య ఉంది. ఆవిడ తల్లిదండ్రులు కానీ ఆ పిల్లవాడి తల్లిదండ్రులు కానీ వచ్చి కాస్త ఏమైనా సాయం చేయాలంటే చేస్తామమ్మా, ఒకసారి కాస్త రమ్మంటావా అంటే వచ్చి సాయం చేసే మాట అటుంచి వీళ్ళని ఇన్నాళ్ళు మేపాలి అనే ఉద్దేశంతో అక్కర్లేదమ్మా మేము చూసుకుంటున్నాం బాగానే ఉంది, ఎప్పుడైనా ఒంట్లో నలతగా ఉండి కుదరకపోతే నీకు వచ్చి నిన్ను రమ్మనమని చెప్తానులే, అప్పుడు వద్దురు కానీ అంటే రేపొద్దున్న మరీ చేతకాని తనంలో వచ్చి నీకు సాయం చేస్తాను తప్పితే ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి నీకు రెస్ట్గా ఉండాలనంటే నువ్వు మా ఇంటికి రావడం కానీ నేను మీ ఇంటికి వచ్చి సాయం చేయడం కానీ చెయ్యము అన్నట్టుగా ఉంటోంది ఈ రోజుల్లో చాలామంది యొక్క నడవడిక. తల్లిదండ్రులను చూసుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏదో ఒక రకంగా రోజు ఫోన్లు చేసి ఎలా ఉన్నావు, తిన్నావా, ఉన్నావా అని అడిగేవాళ్ళు ఉన్నారు, అది వేరే సంగతి. కాబట్టి ఈ ఆశ్రమాలలో చేర్పించే వాళ్ళు ఈ రకంగా చేర్పిస్తారు, మనల్ని వృద్ధాప్యంలో చూడరు అనేటటువంటి ఉద్దేశం లేకుండా వాళ్ళని పెంచి పెద్ద చేసిన వాళ్ళు తల్లిదండ్రులు, వాళ్ళది ప్రేమ. గురువుగారిది వాత్సల్యం. ప్రేమకి వాత్సల్యానికి చాలా తేడా ఉంటుందండి. ప్రేమ వాళ్ళదైనప్పటికీ ఎప్పుడో ఒకసారైనా తల్లి కానీ తండ్రి కానీ వాడిని అంతలా పెంచి పెద్ద చేశాను, కనీసం ఎలా ఉన్నావు అమ్మా, తిన్నావా, ఉన్నావా అని ఒక్క మాట అడగలేదు అని ఎప్పుడైనా తల్లైనా తండ్రైనా బాధపడతారేమో కానీ గురువు గారు అస్సలు వాడిని ఇంత చదివించి ఇంత జ్ఞానబోధ చేశాను, ఒక్కనాడు నాకొచ్చి చేసినందుకు వాడు అంత పెద్ద ఇంజనీర్ అయ్యాడు, అంత పెద్ద డాక్టర్ అయ్యాడు, ఒక్కరోజు వచ్చి నాకు ఆ డాక్టర్గా ఉచితంగా సేవ చేయలేదు, లేకపోతే ఇంజనీర్ కాబట్టి ఆ బిల్డింగ్లు అవి ఏవో కట్టిస్తూ ఉంటాడట, ఒక చిన్న ఇల్లు కట్టించి ఇవ్వలేకపోయాడు అని మాత్రం ఎప్పటికీ అనుకోనివాడు గురువు. అది వాత్సల్యం అన్న ప్రేమకి తేడా.
అందుకే ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా చెప్పడం తన కర్తవ్యంగా భావించి చెబుతూ ఉంటాడు గురువు. గురువు అంటే మళ్ళీ వాళ్ళు తనకు ఉపయోగపడతారని చెప్పినవాడు కాదు. మార్పులకి ఎవరు అర్హులైతే వాళ్ళు పొందేటట్లుగా చేయడానికి ఈశ్వరుడు సమాజంలో గురు రూపంగా తిరుగుతూ ఉంటారు. మనం ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. వర్షం అంతటా పడింది. భూమి మీద పడిన సీతాఫలం గింజ సీతాఫలం మొక్క అయింది. రాతి మీద ఉన్నది మొక్క కాలేదు. అది రాతి మీద ఉంది కాబట్టి మొక్క అయ్యే అవకాశం లేదు కదండి. అందుకే మనసుకి మారాలి అన్న మెతదనం ఉంటే, మారాలి అన్న సంస్కారం, స్పృహ, విన్నదాన్ని అనుభవంలోకి తీసుకురావాలనే ప్రయత్నం అంతర్లీనంగా ఉంటే గురువాక్యం ఫలిస్తుంది. శంకరాచార్యుల వారు జగద్గురు అండి. ఆయన మాట మీద నమ్మకంతో జీవితాన్ని మార్చుకున్న వారికి ఆయన గురువు. గురువుగారి మాటలను ఎంత అనుష్ఠిస్తున్నారు అన్నది ప్రధానం. గురువు అంటే బరువు, బరువు అంటే అన్నీ తన యందు ఉన్నవాడు, తెలుసున్నవాడు అనే విషయాన్ని మనం గమనించాలి. అన్నీ తెలిసి ఈశ్వరుని లోపల పెట్టుకున్నవాడై బరువుగా ఉంటాడాయన. బరువు అంటే గురువు అంటే బరువు అంటే చూడండి, చాలామంది పెళ్లి చూపుల్లో ఆడ ఆడవాళ్ళు అమ్మాయిలే అడుగుతున్నారు. ఏమని? మీకు వెనకాల బరువులు ఏమైనా ఉన్నాయా అని పెళ్ళికొడుకుని అడుగుతున్నారు. అంటే బాధ్యతలు ఉన్నాయా, మీ తల్లిని తండ్రిని నువ్వే చూడాలా అన్నట్టుగా అడుగుతున్నారు. ఇక్కడ గురువు అంటే బరువు అన్నదానికి అర్థం అది కాదు. ఆయన పరమేశ్వరుణ్ణి లోపల పెట్టుకున్నవాడై బరువుగా ఉంటాడు. ఎప్పుడూ అందరిలోనూ అన్నింటిలోనూ పరమేశ్వరుణ్ణే చూసుకుంటూ నిత్యము ఆయననే స్మరిస్తూ ఉంటాడు కాబట్టి ఆయనకి పరమేశ్వరుడు అనేటటువంటి బరువు గుండెల నిండా ఉంటుంది. ఆయన మీద గురి కలిగిన నాడు శిష్యుడు మహా అద్భుతంగా మంచి వైభవాన్ని పొందుతాడు. శంకరులు ఎవరికి గురువు? శంకరాచార్యులను నమ్మి ఈ బ్రహ్మాండంలో ఎక్కడ నిలబడి ఉన్నా ఆయన గురువే. లేకపోతే జగద్గురువు ఎలా అవుతారండి ఆయన? ఆయన ఎప్పుడూ సముద్రం దాటి వెళ్ళలేదు. ఎక్కడో ఉన్నవారికి గురువెలా అయ్యారు? మార్చగలిగిన మాట కలిగిన వారై అంతటి బరువైన గంభీరమైన సమర్థత కలిగిన వారు కనుక జగద్గురువు అయ్యారు. గురువుగా ఈశ్వరుడే తిరిగినా చెప్పిన మాట తలకెక్కాలని ఎక్కడుందండి? గురువుగారితో కలిసి జీవితాంతం పక్కనే ఉన్నా ఆయన వైభవంలో పిసరంత కూడా పొందలేక పతనమైపోయిన వాడు కూడా ఉండవచ్చు. వైభవం అంటే ఆయన ఆస్తి కాదు, ఆయనకున్న జ్ఞానాన్ని. గురువు యొక్క వైభవం ఆయనకున్న జ్ఞానమే. ఆ జ్ఞానంలోనూ ఆ వేదాలు శాస్త్రాలు చదివిన దాంట్లోని కాస్త కూడా పొందలేకపోయిన వాడు పక్కనే ఉండి కూడా పతనమైపోయినటువంటి వాడు ఉండవచ్చు. గురువుకి బెంగ, బాధ ఏమీ ఉండవు. ఆయన ప్రయత్నం ఆయనది, ఆయన కర్తవ్యం బోధ. అందిపుచ్చుకోవడం మన చేతుల్లో ఉంటుంది. పాలు పితుకుతూ పక్క వాళ్ళతో కబుర్లు చెప్తూ కుండ పక్కకి పెట్టి పితుకులు పట్టుకొని లాగుతున్నా పాలు మట్టిలో పడిపోతూ ఉంటాయి. పాలు తీయడం ప్రధానమా? తీసేటప్పుడు పితుకుల కింద కుండ ఉంచుకోవడం ప్రధానమా? గురువుగారి దగ్గర ఉండడం ప్రధానం కాదు. ఆయన మాటలు పట్టుకొని ఎంత అనుష్ఠానిస్తున్నారన్నది ప్రధానం. ఈ అనుష్ఠానం లేనప్పుడు, విన్నది ఆచరణలోకి తేలేనప్పుడు అది ఉపయుక్తమై జీవితాన్ని మార్చగలుగుతుంది అనుకుంటే అది అత్యాశ కదండి. మనం ఒక శ్లోకం చదువుతున్నాం భగవంతుడి, చిన్నగా విషయంగా చెప్పాలంటే ఈ పాలు పితుకుతున్న ఉదాహరణ కూడా అందరికీ అర్థమైపోయే ఉంటుంది. భగవంతుణ్ణి అష్టోత్తరం చేస్తున్నామండి. అష్టోత్తరం చేస్తున్నప్పుడు భగవంతుడి మీద భక్తితో ఆ అష్టోత్తర నామాలు ఆయనకి ఏ రకంగా వచ్చాయి అని ఆయనను చూస్తూ, ఆ మూర్తి వంక చూస్తూ, లేకపోతే ఆ పటం వంక చూస్తూ అలాగ చదువుకుంటూ ఒక్కొక్క నామాన్ని మనసులో అర్థాన్ని చెప్పుకుంటూ వెడితే అది భక్తి. అది ఉపయోగపడుతుంది. అది మనల్ని మార్చగలుగుతుంది. కానీ ఏదో చదివేస్తున్నాం, ఒక వరుసగా అయిపోతుంది. రోజు నేను అష్టోత్తరం చదువుకుంటాను, విష్ణు సహస్రం చదువుతాను, లలితా సహస్రం చదువుతానంటే అది భక్తి శ్రద్ధ లేకుండా చదివేటటువంటిది అనుష్ఠానంలోకి రాదు. అది జీవితాన్ని మార్చగలుగుతుంది అనుకుంటే అది అత్యాశ అయిపోతుంది. శ్రవణం అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవడానికి పనికి రావాలి. శ్రవణం మంచిదే, అంటే వినడం మంచిదే. ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడైనా వినడం మంచిదే. చూడండి, లలితా సహస్రం పెట్టుకుని రోజు వింటున్నానండి, వింటూ వాకింగ్ చేస్తున్నాను అంటారు. వాకింగ్ చేస్తూ వినడం మంచిదే, కాదనట్లేదు. కానీ వినేటటువంటి శ్రద్ధ చెవుల్లోకి నుంచి వెళ్ళినప్పుడు మనసులోకి పొందగలగాలి. ఓ పక్క లలితా సహస్రం వింటూ ఈవిడెవరో కొత్తగా ఈ రోజు నుంచి వాకింగ్కి వస్తున్నట్టుంది, ఇంతకుముందు ఎప్పుడు చూడలేదే, అబ్బో ఇక్కడ బాగానే పెట్టాడు పళ్ళు అవి, నువ్వు వెళ్ళేటప్పుడు తీసుకుని పెడుతూ ఉండాలి, రేపటి నుంచి డబ్బులు సంచి కూడా తెచ్చుకోవాలి అనుకుంటూ, ఆ రకంగా అనుకుంటూ నువ్వు వాకింగ్ చేసిన గంట ఫలితం ఉంటుందేమో కానీ లలితా సహస్రం విన్న ఫలితం మాత్రం ఉండదు. కాబట్టి ఎప్పుడో ఒకసారి వినడం మంచిదే.
ఒక చెవితో విని ఇంకో చెవితో విడిచిపెడితే అది ఎందుకు పనికిరాదు. దాని వలన ఏమీ ప్రయోజనం ఉండదు. మనకు ఆయన శంకరుడైన ఉంటే ఆ మార్పు తెచ్చుకోవడానికి సిద్ధపడినప్పుడు శంకరుడు మనకు శంకరుడయ్యాడు అని తెలుస్తుంది. కాముకుడిగా బతుకుతున్నావా అంటే 24 గంటలలో ప్రేమైకమూర్తిగా బతుకుతున్నావా, కామకుడిగా బతుకుతున్నావా అన్నది విచారణ చేస్తే ఎన్ని మాటలు ఇంకొకళ్ళకి ఇచ్చి సంతోషపడగలుగుతున్నాము అని ఎవరికి వాళ్ళు బేరీజు వేసుకోవాలి. ఇంకొకళ్ళకు ఇచ్చి సంతోషపడక పుచ్చుకునే సంతోషపడగలుగుతున్నారు అంటే ఎవరికీ చెప్పక్కర్లేదు. సొంతంగా తీర్పు చెప్పుకుని మార్చుకోవాల్సిన అవసరం మనకే ఉంది అని తెలుసుకోవాలి. అలా బతికి వెళ్ళిపోతే మళ్ళీ కొన్ని కోట్ల జన్మల వరకు వచ్చేది లేదు. కాబట్టి మనం ఏ రకంగా ఉండాలి, ఇచ్చి సంతోషంగా ఉండాలా, పుచ్చుకుని సంతోషంగా ఉండాలన్నది మనకి మనమే ఆలోచించుకోవాలి. కాబట్టి ఈ శంకర అన్న నామం యొక్క అర్థాన్ని ఇంకాస్త వివరంగా తెలుసుకుంటూ రేపటి పారాయణ చేసుకుందాం. ఓం నమః పార్వతీపతియే హర హర మహాదేవ శంభో శంకర.